సరే ఈ జంజీని పక్కన పెడితే సార్, మన మదనపల్లి నియోజకవర్గమే ఉదాహరణగా తీసుకుంటే పక్కన చుట్టుపక్కల అన్ని పల్లెలే ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ పల్లెల నుంచి ఏదైనా హెల్త్ సమస్యలు వస్తే మన మదనపల్లికి మీలాంటి డాక్టర్ల దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పల్లెల నుంచి ఇక్కడికి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే అంటే దానికోసమే మామూలుగా చెప్పడం కాదు, కానీ సచివాలయాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే పొలిటికల్గా కూడా మాట్లాడాలి. నేను సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఊర్లో ఒక నర్సును కానీ ఒక డాక్టర్ని కానీ వైద్యుని కానీ పెట్టి అక్కడనే ప్రిమిటివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో బీపీ, షుగరు, ఈ ఫీవర్సు, ఇట్లాంటివన్నీ టీకాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ మనము అదే యూనిట్గా తీసుకొని స్మాల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇవ్వాలని చెప్పి అతను వాస్తవంగా నీకు టేకన్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అది దానివల్ల నీకు ముందు ఇప్పుడు చైనాలో నీకు ఇలాంటి ఏమంటారంటే ఫుడ్ డాక్టర్స్ అంటే ఫుట్వేర్ డాక్టర్స్ అంటారు, అంటే మామూలుగా పాదాచార డాక్టర్లు అంటారు. వాళ్ళందరూ ఉంటారు, అంటే విలేజ్లో తిరుగుతూ వైద్యం చేసేవాళ్ళు ఒకప్పుడు. అది అంటే ఇప్పుడు ఆడ కూడా మారింది అనుకోండి, టెక్నాలజీ మారి ఇంప్రూవ్. మేము చదువుకున్నప్పుడు అయితే అట్లా ఉండేవాళ్ళు, ప్రతి విలేజ్కి అట్లా ఊరికి ఉండేవాళ్ళు, అట్లా డాక్టర్లు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనము ఈ క్వాలిఫైడ్ ఆర్ఎంపీలను లేకపోతే కన్నా ఈ పిఎంపీలను వీళ్ళను మనము ప్రోత్సహించలేము దాన్ని అట్లా. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పాస్ అయిన డాక్టర్లను ఎవ్రీ విలేజ్కి కనీసం 5,000 పాపులేషన్కు ఒకరిని పెట్టి ఒక పిహెచ్సిలో, సిహెచ్సిలో లేకపోతే సబ్ పిహెచ్సిలో పెట్టి అక్కడికక్కడ చేస్తే ప్రజా వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తే చాలా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ అసలు అంటే ఎక్సెప్ట్ కొన్ని నేషనల్ హెల్త్ పాలసీలు అయితే ఏవైతే మనము టీకాలు ఇట్లాంటివి ఇసిపెట్టేస్తే కన్నా, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి తప్పితే కన్నా మిగతా యొక్క హెల్త్ యొక్క సిస్టము గవర్నమెంట్ సిస్టంలో 25% కూడా జరగట్లే. ప్రైవేట్కే పోతున్నారు పబ్లిక్, ఎందుకంటే దే ఆర్ నాట్ గివింగ్ కాన్ఫిడెన్స్ పబ్లిక్. నేను అక్కడికి పోతే నాకు సమస్య పరిష్కారం అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎప్పుడు డాక్టర్ల కొరత కూడా చాలా ఎక్కువగా, కొరతనే కాదు రకరకాల సమస్యలు, మందుల కొరత, స్టాఫ్ కొరత, ఎక్విప్మెంట్ కొరత, ఎఫిషియన్సీ కొరత, చాలా ఉన్నాయి. అది ఇట్స్ ఏ పెద్ద ఇది అన్నట్లు లిస్ట్. దాన్ని ఇవన్నిటినీ ఇచ్చేసిన తర్వాత ఇంకొకటి ఏమైందంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపము, ఒకసారి ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే కన్నా ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. వాళ్ళలో రెట్టేబిజం డెవలప్ అయిపోతుంది, ఒక విధమైనటువంటి అహం డెవలప్ అయిపోతుంది. దానివల్ల సర్వీసు పేషెంట్ని ఉండదు. నీకు ఇండివిజువల్ హాస్పిటల్, ఇండివిజువల్ డాక్టర్లో ఏమవుతుందంటే వాడు రిపీట్ నాకు కస్టమర్ కావాలంటే he will talk obligingly, he will talk patiently, he will treat patiently. దానివల్ల కూడా పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. సో మీరు చెప్పే ఈ సమస్యలన్నీ ఇప్పుడే ఉన్నాయంటారా? గతం నుంచి వచ్చిండేటివే. ఈవెన్ ఉంది, అప్పట్లో ప్రైవేట్ వ్యవస్థే లేదు ఎక్కువ. మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు ప్రైవేట్ వైద్యం చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది. ఈ విధంగా నీకు ప్రజా వైద్యము ఇప్పుడు ఇంగ్లాండ్ది మనము ఎన్ఆర్హెచ్ మోస్ట్ ఆఫ్ మన పాలసీస్, ఈ హెల్త్ పాలసీస్ అన్నీ కూడా యూకే సిస్టమ్ నుంచి ఇప్పుడు కూడా అంతే. యూకే సిస్టంలో అక్కడ ఎట్లుందంటే యూకేలో అంటే లండన్లో 95% ఆఫ్ ది మెడికల్ ఎయిడ్ రిచ్ అమంగ్ రిచ్ పీపుల్ విల్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓన్లీ 5% ఆర్ టేకింగ్ ఓన్లీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఉండేది 5% తేడా. 95% ఆఫ్ ది హెల్త్ దే ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ అంత ఎక్విప్డ్ హాస్పిటల్స్, అంత రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి ఆడ.
అదే సిస్టమే మంది. హాలాండ్ మామూలుగా పక్కన ఉన్నటువంటి చాలా కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. మీ దృష్టిలో బెస్ట్ హెల్త్ వైజ్ బెస్ట్ కంట్రీ ఏది సార్? యూకే అండ్ నార్వే, హాలాండ్, అవి ఓకే, ఫిన్లాండ్, ఆ 4-5 కంట్రీలు. సో ప్రాబబ్లీ అక్కడ గవర్నమెంట్ లండన్ కూడా వన్ ఆఫ్ ద free బెస్ట్ service. టాప్ 5లో ఉంది. న్యూజిలాండ్, ఈ ఈ కంట్రీలు స్కాండినేవియన్ కంట్రీస్ ప్లస్ యూకే, న్యూజిలాండ్, ఈ 6-7 కంట్రీలు బెస్ట్ కంట్రీ. ప్రాబబ్లీ అక్కడ పీపుల్ హెల్త్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉండదు. అసలు అంత గవర్నమెంట్ నుంచి జరుగుతుంది ఆ స్కాండినేవియన్ కంట్రీస్లో. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ గెటింగ్ గుడ్. ఈవెన్ అక్కడ అంతా కూడా 80+ లైఫ్ స్పాన్, 84, 85. సో అవి మనం దగ్గర ఇంప్లిమెంట్ చేయాలంటే ఇమ్మీడియట్ గా ఒక 5 steps తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు సార్? దేనికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ పెంచాలి. నెంబర్ 1 హెల్త్ బడ్జెట్ పెంచాలి. దాంతోపాటు టీమ్ ఏదైతే మనం గవర్నమెంట్లో ఈ హెల్త్ పర్సనల్స్ మనము అదేదో జాబ్ కోసం కాదు, మనం ఇది మన బాధ్యతగా భావించి వాళ్ళు పనిచేస్తే దానికి కావాల్సినటువంటి అంత సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తే జరుగుతుంది. ఇక్కడ నీకు గవర్నమెంటు నీకు హెల్త్కు అంత బడ్జెట్ ఇచ్చే పరిస్థితి కనపడడంలే. నేను అన్నాను కదా, ఇప్పుడు నాట్ మీ ఆర్ ఎనీబడి, ఒక్కసారి గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఆ నెగ్లిజెన్స్, ఆ రెక్లెస్నెస్, ఆ రెస్పాన్సిబుల్నెస్ కొంచెం తగ్గుతుంది. దానివల్ల ఇది హెల్త్కు నీకైనా నాకైనా వాళ్ళు నేను అక్కడికి పోయిన తర్వాత కేర్ ఇవ్వలేదు అని అనుకున్న తర్వాత ఇమీడియట్లీ నీ యొక్క నా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా అర్థం చేసుకోకుండా బెటర్ కేర్డ్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అట్లా షిఫ్ట్ జరగడం జరుగుతుంది. స్టిల్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ రావడం వల్ల కొంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో చాలా వరకు సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అయింది గత 10 yearsలో. బట్ ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా డినే చేస్తున్నాయి అది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఆ క్లైమ్స్ రావట్లేదు అని కూడా అంటున్నారు సార్. ఇస్ దట్ ట్రూ సార్? కొంచెము అంటే పొలిటికల్గా మాట్లాడకూడదు కానీ, బట్ ఆరోగ్యశ్రీని 2 తెలుగు రాష్ట్రాలు కిల్ చేస్తున్నాయి కొద్దిగా. ఈ గత 2-3 yearsలో కొంచెం అంటే దాని ఇంపార్టెన్స్ తగ్గించాలని. ఇంకా ఆ తర్వాత మన స్టేట్లో అయితే ఇప్పుడు ఏంటంటే NRHMతో టైఅప్ చేయాలనే విధంగా నేషనల్ హెల్త్ స్కీమ్లోనే దీన్ని టైప్ చేయాలనే, లేదా ఇన్సూరెన్స్కి టైఅప్ చేయాలనేటువంటి ఇవన్నీ యొక్క వర్క్ స్టార్ట్ అయింది. దానికి మా అసోసియేషన్ వాళ్ళు కూడా కొద్దిగా అపోజ్ చేశారు. ఏదో జరుగుతూ ఉంది విధంగా. ఆరోగ్యశ్రీకి కొంచెం అది శీతకన్ను వేస్తున్నారు, దాన్ని స్టెప్స్ అండ్ ట్రీట్మెంట్ అంటారు చూడు, ఆ విధంగా స్టెప్స్ అండ్ యాటిట్యూడ్లో ఉంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ మీద. సార్ మదనపల్లిలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ని మీరు అన్నట్టుగా ఇంప్రూవ్ చేయాలి, ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలి అని అంటే ఫండ్స్ లేవని చెప్పి మీరే అన్నారు. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ప్రైవేట్ పీపుల్ని ఇన్వైట్ చేయడము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ చేయడం వల్ల తప్పేముంది? దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నాం సార్? ఇది నాకు $1 million క్వశ్చన్. నాకు ఇది నేను అవుట్ ఆఫ్ ఇది చెప్తాను సార్. అంటే ఇండివిజువల్ ఇది ఉంటుంది, వ్యక్తిగత అభిప్రాయం అయితే చేయొచ్చు.